భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అత్యంత చేరువలోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖలో పనిచేసే ఓ అధికారిని తెలిపారు. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం ఉంటుందన్నారు. ఎన్ని సమావేశాలు జరిగాయన్నది ముఖ్యం కాదని, తుది ఫలితానికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. భారత్ ఇటీవల ఆమోదించిన శాంతి చట్టం ద్వారా పౌర అణురంగంలో సహకారానికి ద్వారాలు తెరుచుకున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయనటానికి ఇటీవలే జరిగిన సెలెక్ట్ యుఎస్ఏ పెట్టుబడుల సదస్సు నిదర్శనమని వివరించారు. అమెరికాలో దాదాపు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థకు $14 బిలియన్ సమకూరుతున్నట్లు చెప్పారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన ఇప్పటికే ఒక విడత చర్చలు జరిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% సుంకం వసూలుకు గడువు వచ్చే నెల 24న ముగియనుంది. ఈలోపే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.